Good morning, guys. Welcome back. Welcome back to the new vlog. I'm your boy Naveen Golden Boy, the best blogger in Telugu. So, ఇప్పుడు మనం జిమ్కి వెళ్తున్నాం అనమాట. వాళ్ళ ఫుల్ డే ఉంది. కాలిస్థానిక్స్ ఫుల్ డే, వెయిట్ కాలిస్థానిక్స్ ఫుల్ డే ఉంది ఇవాళ. సో పోయి చేసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే నాది ఫోను స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది, గుదల్లం వేస్తుంది. స్టోరేజ్ 256 GB 256 GB ఖతం అయిపోతుంది, గుదల్లం వేస్తుంది. ఎందుకంటే దీంట్లో 1 minute వీడియో రికార్డ్ చేసిన కూడా అది 1 GB వెళ్ళిపోతుంది. మన 4K 60 FPS ఇస్తాను కాబట్టి అది 1 GB వెళ్ళిపోతుంది. సో గుద్దల్లం చేస్తుంది. అది ఐక్లౌడ్ స్టోరేజ్ కొనాలి. నిన్న కొన్నా ఇది 75 రూపీస్ పర్ మంత్ది, అది 50 GB అది తీసుకున్నా. కాకపోతే అది సరిపోతలేదు. సో చూడాలి ఇప్పుడు ఏం చేయాలని. జిమ్లో కలుస్తాను ఇవాళ. రపాడించేద్దాం వర్కౌట్ పోయి. డన్ విత్ ద వర్కౌట్ గాయస్. ఇప్పుడు ఇంటికి పోదాం. చాలా తక్కువ టైంలో వర్కౌట్ ఖతం పట్టించేసిన. అంటే కాలిస్థానిక్స్ ఉంది కాబట్టి పెద్ద వేరియేషన్ లేవు, పెద్ద టైం పట్టలేదు. ఓకే, సో 2-3 వేరియేషన్లు అంతే. బ్యాక్కి 2 వేరియేషన్లు, బైసెప్కి 1 వేరియేషన్. కథ జల్దీ కొట్టేసిన. ఇట్లా అర్ధ గంట అంతే. నేను 9కి ఇంటికాడికి వెళ్ళిన, ఇక్కడికి వచ్చి ప్రీ వర్కౌట్ తాగి 9:25 అయింది. ఇక 11 అయితే 10:50కి ఇక మా వాళ్ళు మొత్తం చదివేసి, అంటే లేడీస్ టైం ఉంటుంది అప్పుడు. ఇక లేడీస్ టైం ఉంటే ఎవరు ఉండనియరు అనమాట. సో ఇక రప్ప ఇలా కూడా చుట్టారు అందరు. సో అట్లా జల్దీ కథం పట్టి చేసిన. ఇప్పుడు పోదామండి గాయ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు యాజ్ యూజువల్గా ఒక సబ్జెక్ట్ పట్టుకొచ్చిన, విచ్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఆటమ్ BCAAS అనమాట. సో మీకు అందరికి తెలిసిందే, బ్రాంచ్ అండ్ అమినో యాసిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వైటమిన్ B6, ఇన్స్టెంట్ ఎనర్జీ, లెస్ ఫటీగ్, ఇవన్నీ ఉంటాయి అనమాట ఇది వాడితే. ఓకే, సో అండ్ మజిల్ రికవరీ. సో ఇవన్నీ అనమాట. డ్యూరింగ్ వర్కౌట్ మీరు ఎట్లా వాటర్ అవుతారు కదా, సో వాటర్లో స్కూప్ వేసేసుకొని తాగిరంటే మంచిగా హైడ్రేట్ ఉంటుంది అండ్ మజిల్ రికవరీ మంచిగా ఉంటుంది అండ్ లెస్ ఫటిక్. సో మీకు వర్కౌట్లో కూడా కొంచెం ఫటిక్ తక్కువ, అంత జల్దీ ఫటిక్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఇది కొత్త ఫ్లేవర్, ఇది లెమన్ తడకా ఫ్లేవర్. కొనేసుకోండి. అండ్ ఎప్పటిలాగానే మన కూపన్ కోడ్ ఉంది తెలుసు కదా, నవీన్ యాజిటీస్ అని చెప్పి కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. ఇది ఒక్కటే కాదు, మీరు అందులో ఏ ప్రోడక్ట్ వాడినా కూడా యాజ్ ఇట్ ఈస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసినా కూడా నవీన్ యాజిటీస్ అని చెప్పి నా కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా. ఉల్లిగడ్డ ఒకసారి చేయి కట్ అయింది. సో అది వేరే విషయం అనుకోండి. సో ఇప్పుడు ఇది 150 grams చికెన్, 2 whole eggs ఏందిరా, అరే ఇంత నత్తిగుద్దోను అవుతున్నాయేమో రా రోజుకి. ఓకే, 2 whole eggs, 150 grams చికెన్ అండ్ ఉల్లిగడ్డ. ఇంత చికెన్ చూస్తుంటే ఇది 150 grams ఉందా అని అనిపిస్తుంది కదా, కాకపోతే ఉంది. అది నేను కూడా అట్లనే అనుకున్నా, కానీ ఉంది అది 150 grams అదనమాట. ఇది మీల్ ఖతం చేసిన తర్వాత ఇంకొక చిన్న ఫ్రూట్ ఉంటుంది. ఆ ఫ్రూట్ ఏంటన్నా మీకు చూపిస్తా, ఎందుకని కూడా మీకు చూపిస్తా. స్టే ట్యూన్డ్ గాయ్స్. వన్ మోర్ థింగ్, నేను ఇప్పుడు ఇది సినిమాటిక్లో రికార్డ్ చేస్తానేమో మంచి ఫోకస్ అవుతుంది. వీడియోలో రికార్డ్ చేసినప్పుడు, అంటే నార్మల్ వీడియో మోడ్లో రికార్డ్ చేసినప్పుడు అటు ఇటు ఫ్లిప్ చేసినప్పుడు అది ఫోకస్ మిస్ అయిపోతుంది. ఎందుకు అట్లా అవుతుంది, దానికి ఏం సెట్టింగ్స్ చేయాలి, ఒకవేళ తెలుసుకొని ఉంటే ప్లీజ్ డూ కామెంట్ ప్లీజ్. నథింగ్ స్పెషల్, పోయి రొటీన్. అబ్బా ఒక్క నిమిషం. రొటీన్ ఏమైంది, ఈడొచ్చేసి వీడియో అప్లోడ్ పెట్టిన, ఆడొచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన, పాలు పొయ్యి మీద పెట్టిన. ఇది ఏది చూసుకునే పాలు మొత్తం పొంగిపోయినాయి. 20% పాలు పొంగిపోయినాయి 100%లో. అట్లుంటుంది మల్టీ టాస్కింగ్ అంతా, అట్లుంటుంది. మనది మనది ఒకటేసారి ఒక దానిపైన ఫోకస్ చేయగలుగుతాం. మొన్న ఒకటేసారి చేయాలనుకుంటే మొడగొచ్చిపోతుంది. సో దిస్ ఈజ్ ప్రీ వర్కౌట్ మీల్ యూ కెన్ సే. ఎందుకంటే ఇప్పుడు 3 అవుతుంది అండ్ నేను 3:30కి ఇక్కడ నుంచి వెళ్తా, 4కి క్లబ్కి పోతాను. సో 4 to 5 వరకు ఆ ట్రైనింగ్ అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ 5 నుంచి వాళ్ళ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు పబ్లిక్ ఉంటారు, సరిగ్గా మనం ఫోకస్గా చేసుకోలేము. సో అందుకని చెప్పి నేను 1 గంట ముంగల్నే వెళ్ళిపోతే 5 వరకు మనం కంప్లీట్ చేసుకొని మనం వచ్చేయచ్చు. సో అది ముచ్చట. అండ్ ఇప్పుడు ఇది వాటర్ మిలోన్ ఎందుకు యాడ్ చేసుకున్నారా అంటే, వాటర్ మిలోన్ హెల్ప్స్ టు బిల్డ్ నైస్ వస్కులారిటీ. సో కొంచెం మంచిగా వెయిన్స్ మంచిగా కనపడడానికి, సో వస్కులారిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాటర్ మెలోన్ మంచిగా వర్క్ అవుతుందని చెప్పిన. సో అందుకని చెప్పి వాటర్ మెలోన్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం లో కార్బ్ హై ప్రోటీన్ డైట్లు ఉన్నాం కాబట్టి
సో కొంచెం మోషన్ కూడా సాఫ్ రాదనమాట. సో అందుకనే ఇట్లా ఫ్రూట్స్ అండ్ వెజీస్ యాడ్ చేసుకుంటే కొంచెం ఫైబర్ మంచిగా వచ్చి మోషన్ కూడా సాఫ్ వచ్చే మంచి ఉంటుంది. సో అందుకని చెప్పి యాడ్ చేసుకున్నా. సో లెట్స్ ఈట్ దిస్ అండ్ విల్ గో ఆఫ్టర్ దిస్. సో గాయ్స్ టైం అయింది ఇప్పుడు. పోతున్నా ఎవరు సో టైం అయింది ఇప్పుడు. అరే బెంచ్ ఏమి సో 3:30 అవుతుంది. పోదాం ఇప్పుడు జిమ్నాస్టిక్స్కి. అండ్ ఇగో వీళ్ళు మనోళ్ళు తమ్ముళ్ళు ఈయనే ఉంటారు ఫలక్నామా దగ్గర. సో వాళ్ళు వచ్చిర్రు కలిసి చేసేపు ముచ్చట్లు పెడదామని నేనేమో దెంగేస్తున్నాను. అట్లా క్లబ్లో కలుద్దాం ఇక మనం. ఇప్పుడే రావడం జరిగింది ఇక్కడికి. ఇంకా రాలేదు అంటే లైక్ మన సునీల్ భాయ్ బయట ఉన్నాడంట, వస్తుండు 5 minutesలో. రాగానే మనం షూరు చేసేద్దాం మన ట్రైనింగ్ అండ్ ఇప్పుడు నేను జరా సుసు పోయినకి వచ్చిన సుసు పోసుకుంటా. వచ్చిండు మన కోచ్ సాబ్. ఇక షురు చేద్దాం మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇక సెల్ఫీ చేసాం ఇప్పుడు. ఇందాక ఈ లెవెల్ హ్యాండ్ స్పిన్ పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేసిన వస్తుందో రాదు చూసుకుంటాం. తక్కువ చేసినావు, లెగ్ స్వింగ్ తక్కువ చేసినావు. ఇది ఒకటి జర డిఫికల్ట్ అవుతుంది, జర డిఫికల్ట్ ఉంది. చేసాం మనం కిందికి ఇవి పెట్టాం కదా, ఒకటి ఇట్లా అవుతుంది. స్ట్రైట్ వస్తలే పెట్టు. Spaz on this motherfucker. This is it, money.
గాయ్స్ డన్ ఫర్ ద డే 2 అయిపోయింది. ఎట్లా అనిపించింది ఇవాళ? మంచిగా ఉండేది అంటే కోచ్సాప్ ఈరోజు కొంచెం పర్లేదు. పర్ఫార్మెన్స్ ఎట్లుంది? తొందరగా నేర్చుకుంటా అంటావా? ఎట్లా హ్యాండ్ స్ప్రింగ్ విత్ ఇన్ 2 daysలో నేర్చుకున్నారు. అంతేనా? యాక్చువల్గా నేను హ్యాండ్ స్ప్రింగ్ ఫ్రంట్ ఫ్లిప్ అయితే 15 daysకి ఒకరికి నేర్పించిన. ఫస్ట్ టైం మన బ్రో 2 daysకే నేర్చుకున్నాడు. నేను చూసిరు కదా మీరు. నిన్న ఫస్ట్ డే, ఈరోజు సెకండ్ డే. సూపర్ బ్రో. హ్యాండ్ స్ప్రింగ్ వచ్చేసింది. ఏమో మళ్ళీ 2 రోజులకి మర్చిపోతారా? హ్యాండ్ స్ప్రింగ్ పక్కా వస్తుంది. హ్యాండ్ స్ప్రింగ్ ఫ్రంట్ సాల్ట్ బ్యాక్ ఫ్లిప్ కొంచెం టైం పడుతుంది. హ్యాండ్ స్ప్రింగ్ నువ్వే చేస్తావు డైరెక్ట్ సెల్ఫ్. ఫ్రంట్ది ఏమంటారు ఇట్లా హ్యాండ్ స్ప్రింగ్ కాకుండా చేతులు లేకుండా ఫ్రంట్ కొడతారు. ఫ్రంట్ సాల్ట్ సమ్మర్ సాల్ట్, బ్యాక్ సాల్ట్, ఫ్రంట్ సాల్ట్ అంట. ఓకే, బ్యాక్ సాల్ట్, ఫ్రంట్ సాల్ట్, ఆ 2 డ్రిల్స్ అవి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే అది ఏమంటారు ఐసైట్ పోతుంది మధ్యలో, ఎటో వెళ్ళిపోతుంది, సూప్ ఎటో వెళ్ళిపోతుంది ల్యాండ్ అయ్యేటప్పుడు. కాలు కిందికి వస్తున్నాయి కానీ ఎటు ల్యాండింగ్ సరిగ్గా వస్తలేదు. అండ్ బ్యాక్ అది కూడా కొంచెం అది ఇబ్బంది అవుతుంది. కొంచెం లెగ్ రేజింగ్స్ అవి ప్రాక్టీస్ చేసాం. సో దానికి సంబంధించిన డ్రిల్స్ అన్ని చేసినాం అవి ఈజీ కావడానికి. సో రేపు చూస్తున్నాం ఆఫ్టర్ 15 days కొడదాం. సో అదనమాట. అండ్ ఇప్పుడు కథం పడి చేసుకుని సుధా మనం చేస్తా తీసుకుంటాం. డన్ ఫర్ ద డే గాయ్స్. అయిపోయింది వర్కౌట్. ఇప్పుడు ఇంటికి పోదాం. ఇంటికి పోయిన తర్వాత కలుస్తాం మీతో. సో గాయ్స్, జస్ట్ నౌ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ట్రైనింగ్. నౌ ఐ have to wash my shaker now and also take shower. I'm very dirty. Oh bhanchod, I forgot to bring shampoos. I thought to bring some shampoos from on the way, but I forgot to bring shampoos. I should go now again. I told you already, this multitasking will not gonna happen with me. Every time I miss, every time I go for one thing, I just do one thing. No 2 things, only one thing at a time. I can't handle multitasking. Should go for shampoos for one again time. So why I'm speaking in only English? Because people wants to learn English from me. So from now onwards I talk more in English in my videos, vlogs. Telugu, English. You will only listen Telugu, English combined, no other languages. If you want to learn other languages, also let me know. When I go to Karnataka, I only speak in Kannada. Malayalam kuttiya. Kannada. Why Karnataka came? Kerala. When I go to Kerala, I only speak Malayalam. And the chata. Nanu bachi. Malayalam kutti. So when I go there, I will teach you Malayalam. Okay. So now I will fresh up and will meet you while eating meal. Okay, take care. No take care. This is not end here. This will prolong. Stay tuned. ఇప్పుడు సోది చెప్తున్నాడు వీడు. ఓకే, సేమ్ పోయి చికెన్ సాలడ్ అండ్ the beetroot, and after this we'll drink milk with complan and that's it. మీరు చూసుకుంటే ఇక్కడ పింపుల్ అయింది. ఈ పింపుల్ ఎందుకైందంటే నేను కారణం చెప్తా. ఎందుకైందిరా అంటే మ్యాట్ పైన ఇట్లా వండుకుని అనమాట. ఇట్లా తలిగింది ముఖం. సో ఆ డస్ట్కి ఆళ్ళు తొక్కుతారు చేస్తారు, అది చేస్తారు కదా. సో అందుకే ఇక్కడ పింపుల్స్ అయింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ టీ. ట్విస్ట్ అయిందిరా అంటే ఇప్పుడు పోయి చాయ్ తాగుతానా, మళ్ళీ ఇంటికి వచ్చి పాలు తాగి వండుకుంటా. అక్కడ మనతో చాయ్ పాలే అన్నీ మడత పెట్టి కుమ్ముడే. ఇప్పుడు చిన్నగా చూడు రీజర్ అట్లా చిన్నగాడు ఏమంటారు మాట మార్చేస్తాడు అనమాట. ఇప్పుడు మరి చెప్పింది అనుకో ఎంబడే ఫ్లిప్ చేసేస్తాడు, దాన్ని కథలు దిగుతాడు చాలా. ఇప్పుడు ఆయనకి చూడు ఇట్లా ఇస్తాను, షాక్ ఇస్తాడు. ఇది చూపి ఈ వుడ్డీని బయట లైవ్లో కూడా మస్తు మంది అడిగారు, మంచి కామెంట్లు వచ్చినాయి. మన లైవ్లో కూడా మస్తు మంది అడిగాడు అన్న ఎడగొన్నాం అని చెప్పి. ఈడు ఈ బటర్ఫ్లై టీషర్ట్ వేసుకొని, బటర్ఫ్లై టీషర్ట్లు ఎవరు వేసుకుంటారు? పోరీలు వేసుకుంటారు కదా. ఈ బటర్ఫ్లై గిటర్ఫ్లైలు బార్బీ గర్ల్ ఆమె బాబీ గర్ల్ అని చెప్పి బటర్ఫ్లైలు పోరీలే వేసుకుంటారు. ఈడేమో నాకు పేరు పెడుతూ నేనంటే ఐటమ్ వేసుకున్నాను అంట. ఎంత మంచిగా ఉంది ఈడు ఐటమ్ చేయరా, గెట్ రెడీ విత్ మీ చేయరా. లోపల ఏం లేదు డొల్లా.
అది కాదు, నువ్వు లైఫ్ లో ఒక బెస్ట్ సజెషన్, నువ్వు నీ లైఫ్ లో ఒక బెస్ట్ సజెషన్ ఇచ్చినావు అంటే అది అదిరా, కూరగాయలు కట్ చేసేది. అది ఇట్లా తిప్పే ఉంది చూసినావా, తిప్పే ఉంది చూసినావా, అది కూరగాయలు కట్ చేసేది. అది ఒక్కటి బెస్ట్ సజెషన్ ఇచ్చినావురా, జబర్దస్త్ పని చేస్తున్నావు. కాదు, అదొక్కటి బెస్ట్ సజెషన్ ఇచ్చినావు అంటున్నా నేను. చాలా ఇచ్చిన, ఇంకా నీకు గుర్తులేవు ఒప్పుకుంటున్నావు కదా, సజెషన్ నువ్వే ఇచ్చినావు అని చెప్పి. లత్కోర్ ఉంది అది, లత్కోర్ ఉంది అది, అస్సలు బేకార్ ఉంది అది, పనే చేస్తలేదు. లోడల సజెషన్ ఇచ్చినావు నువ్వు ఫాల్తు మాకడానికి. పని చేసలే కాదు, నీకు దాంతో చేయనీకి వస్తలేదు. ఎట్లా చేయాలి, ఏం చేయనీకి వస్తలేదు, నేను చూపిస్తా ఎట్లా చేయాలి. ఏది డైరెక్ట్ ఉల్లిగడ్డ వేసి గుంజుతున్నావు రాదు. కాదు చిన్న కట్ చేస్తున్నా కొంచెం, మరి ధర్మ చేసి గుంజితే అది మొడ్డబి వస్తలేదు, చిన్న కట్ చేస్తే వస్తలేదు. అది ఏమంటారు, జర సాఫ్ట్ ఉండాల్సి వస్తుంది దానికి. అది రప్పది, అది కొంచెం గట్టిగా ఉన్నాయి అనుకో, కట్ చేస్తలేదు. అది నీకు వస్తలేదు చేయనీకి, నాకే వస్తుంది. ఆగమాగము అది పెడతావు. ఆడ కూడా చూసినా నేను, ఏం చూస్తావు, చెక్ చేసినప్పుడు ఎట్లా పడతా అట్లా పెడుతున్నావు. మూత లాక్ ఏడుందో చూస్తలేదు. సో గాయ్స్, అయితే మేము ఛాయ్కి వచ్చినప్పుడు ఓ రోజు నేను ఓ రోజు వీడియో కడతారనమాట. మొన్న నేను కట్టిన, ఇవాళ వీధి కట్టేది ఉంది. అరే ఒక సమోసా తింటారా అంటే, నేను నా 2 చేయాల పైసలు కొడతా అంటు. ఒక చూపిరా, అద్భుతమైన ఇట్లుంటది నీచ్ కమ్మి పుట్టే కానీ. మొన్నోడు అడిగిండు అన్న బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఒక మాట చెప్పాను అని. కట్టుకోరు పెంకరాలు చెప్తున్నాడు వాళ్ళకి మా గురించి. నమ్మక ద్రోహం కంటే ఎక్కువ చెప్తున్నాడు. నమ్మక ద్రోహం మారా వెన్నుపోటు పొడుస్తున్నాడు. వెన్నుపోటు బాయ్కు వచ్చింది. वो छोड़ो जी, नहीं तुम खाली ये बताओ, जोर से बोलो। ये जो बेस्ट फ्रेंड लोग रहते हैं, ये कमी नहीं रहती या नहीं, वो बोलो। रहते ही नहीं वो बोला। सेम गेम खेल रहे तुम, कुछ भी नहीं बोल रहे तुम, सेम गेम खेल रहे। ఎవిడెన్స్ వచ్చినాక కూడా నువ్వు ఇంకా చెప్పడం అంటే నీకు అంత गुड नाइट.